8వ అధ్యాయము సూక్ష్మధర్మ నిరూపణము అజామిళోపాఖ్యానము. వశిష్ఠమునీంద్ర, నా మనస్సులో గొప్ప సందేహము గలిగినది. ఆ సందేహమును దెలిపెదను. దానిని నశింపజేయుము. మీరు నాకు ధర్మసూక్ష్మమును జెప్పితిరి, పాతకము లలో గొప్పవానిని జెప్పినారు. వర్ణసంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములైన ప్రాయశ్చిత్తములను జేసుకుని పరిశుద్ధులగుదరని ధర్మశాస్త్రము లందు చెప్పబడియుండగా మీరు ధర్మనేశము చేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదరని చెప్పినారే, అది ఎట్లు సంభవమగును? ఓ మునీశ్వరా, అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలననియు తెలిసియు అట్లు చేయక దైవవశము చేత సంభవించి కార్తీక దీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు బోవుట ఎట్లు సంభవించును? వజ్రపర్వతమును గోటికున చివరి భాగము చేత చూర్ణము చేయుటకు శక్యమగునా? తాను లోపల నుండి గృహమునకు అగ్నిని ముట్టించి మండుచుండగా తెలియనివానివలె ఉండి పుడిసెడు నీలు అనగా చేతికి వచ్చిన నీ జలము అగ్నిమీద చల్లిన ఎడల ఆ అగ్ని చల్లాటునా? మహానదీ ప్రవాహములో స్వయముగా పడికొట్టుకునిపోవచ్చు గడ్డెపరకను ఆధారముగా చేసుకొనిన దరికి చేరునా? స్వయముగా గొప్ప పర్వతమునెక్కి అక్కడ నుండి క్రిందకి పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకున్న ఎడల పడకుండునా? ఇట్టి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను జేసి స్వల్పపుణ్యము చేత వాటిని నశింపజేయుట ఎట్లు శక్యమగును? నాకీ సంశయమును నశింపజేయుము. నాకేగాదు వినువారికందరికిని ఇది ఆశ్చర్యకరమే. కార్తీక మాఘ వైశాఖమాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపజేయునని మీరు చెప్పినారు. అది ఎట్లు సిద్ధించును? సూతుడిట్లు పల్కెను. ఈ ప్రకారముగా రాజు మాటలను విని వశిష్ఠ మునీంద్రుడు చిరునవ్వు నవ్వి కొద్ది పుణ్యము చేత పెద్ద పాపములెట్లు నశించునో అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్లనెను. ఓ రాజా, వినుము. మంచి విమర్శ చేసితివి. నేను గూఢ విచారించి తిని వేద శాస్త్రపురాణములను విచారించగా ధర్మములలో సూక్ష్మములున్నట్లు తెలిసినది. అట్టి సూక్ష్మ ధర్మములు ఎంత పనినైనా చేయసమర్థములు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము గూడా స్వల్పమైపోవును. ఒకప్పుడు స్వల్పపుణ్యమే అధిక ఫలప్రదమగును. కనుక ఈ విషయమందు సందేహము పొందకుము. చెప్పెదను, సావధానముగా వినుము. ధర్మములు గుణత్రయముతో గూడుకుని స్వల్పాధికములగును. గుణములు సత్వము, రజస్సు, తమస్సు అనునవి గలిగినవి. ప్రకృతి అనగా మాయ. 3 ఈ 3 గుణములును ప్రకృతి వలన, అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు. ప్రాయశ్చిత్తములనియు తమస్సు వలన కర్మకాండయంతయు రజో గుణము వలన గలిగినవి. తిరిగి జన్మ ఇచ్చునవి తమోగుణము వలన చేసిన ధర్మము తామసమనబడును. ఇది నిష్ఫలము. ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు జెప్పితిని. అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధినొందును. దేశమనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము, పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు, ఈ 3 విధముల యోగ్యతను విచారించక విధిరహితముగాను మంత్రరహితముగాను చేయిదానాదికము తామసమనబడును. ఇది ఎంత గొప్పదైనను సర్వపాపనాశన సామర్థ్యము గలదిగాదు. ఓ జనక మహారాజా, దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును. ధర్మము అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిశ్చయించవలెను. కర్మ పద్ధతి జయము అనగా కర్మసరణి ఇట్టిదని నిశ్చయించుటకు వీలులేదని భావము. అట్లు దేశకాల విచారణ చేసిన ధర్మము వలన సుఖమును బొందుదురు. కాబట్టి జ్ఞానముచేతగాని అజ్ఞానముచేతగాని దేశకాల పాత్ర విచారణతో చేసిన శర్మము అక్షయ ఫలము ఇచ్చును. ఇందుకు సందేహము లేదు. పర్వతము ఎత్తున కట్టెలను పేర్చి అందులో గురువిందగింజంత అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెల నీవు బూడిదయగును. గృహములోని చీకటిని చిన్న దీపమును వెలిగించిన నశించును. చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలము స్నానము చేసినను చివరికి నిర్మల జలమందు ఒకమారు స్నానమాచరించిన ఎడల ఆ మురికిపోవును. అట్లే అల్పపుణ్యము చేత అధిక పాపములు నశించగలవు. అజ్ఞానముచేతగాని జ్ఞానముచేతగాని చేసిన పాపములు అధికములుగాని స్వల్పములుగాని హరినామ సంకీర్తనము వలన నశించును. మహిమ తెలియక చేయబడినదైనను హరినామ సంకీర్తనముచే పాపముల నీవు వెదురు పొదలను అగ్నివలె దహించును. పైన చెప్పిన విషయమై ఒక కథను చెప్పెదను, వినుము.
పూర్వకాలమందు కన్యాకుబ్జమను క్షేత్రమందు వేదవేదాంగ పారంగతుడై సత్వనిష్ఠుడను నొక బ్రాహ్మణుడు గలడు. ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మాత్మురాలు అగు భార్యగలదు. వారిరువురకు చివరికాలమున అజామిళుడను ఒక కుమారుడు పుట్టెను. అజామిళుడు దురాచారుడును, దాసీభర్తయు, హింసకుదును, నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తిగలవాడై యుండెను. అట్టివాడు స్వల్ప పుణ్యముచేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనము వలన తరించెను. ఆ అజామిళుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనినా అజామిళునకు యౌవనము రాగానే ఒక దుష్టబ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసియున్నది. దానితో సంగమము చేసి దానియందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము, భోజనము, శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచికామశాస్త్ర ప్రవీణుడై అలింగన చుమ్మనాది కర్మలయందాసక్తిగలవాడై ఆ దాసీతోనే నిరంతరము కాలము గడుపుచుండెను. ఆ అజామిళుడిట్లు కులాచార భ్రష్టుడైన కారణమును బంధువులందరూ అతనిని గృహము నుండి వెళ్లగొట్టిరి. అజామిళుడు ఆయూరిలోనే ఒక చండాలుని ఇంటిలో నివాసము చేసుకుని నిత్యము దాసీతో గూడి కుక్కలను ఉచ్చులు వేసి మృగములను పట్టుకునుచు వాటిని వెంటబెట్టుకుని అరణ్యమునకు పోయి పశువులను, పక్షులను, మృగములను జంపి వాటి మాంసమును భుజింపుచు కాలము గడుపుచుండెను. ఇట్లుండగా ఒకనాడు ఆదాసి కల్లుద్రాగుదమను యాసతో తాటి చెట్టిక్కి కమ్మ విరిగి క్రిందబడి మృతిబొందెను. తరువాత అజామిళుడు భార్యను జూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది గనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకుని వికలుడై బహుశ్రీ శోకించి తరువాత దానిని కొండగుహయందు పారవైచి ఇంటికి బోయెను. తరువాత అజామిళుడు యౌవనవంతురాలైన దాని కూతురు చూచి పాపాత్ముడు గనుక తన పుత్రికేను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించెను. తరువాత అజామిచనకు ఆ కూతురి యందు కొందరు పుత్రులు గలిగి నశించిరి. అందు చివరివాడు మాత్రము మిగిలియుండెను. వానికి నారాయణ అను నామకరణము చేసి అజామిళుడు నడుచునప్పుడును, కూర్చుండునప్పుడును, జలపానకాలమందును, భోజనము చేయునప్పుడును, తిరుగుచున్నప్పుడును పుత్రపాసముచేత బద్ధుడై నిరంతరము ఆ నామముచే నారాయణనామమునే పలుకుచుండెను. తరువాత కొంతకాలమునకు అజామిళునకు మరణకాలము సమీపింపగా అతనిని తీసుకుని పోవుటకుగాను ఎడ్డెనిగడ్డములు మీసములు గలిగి చేతులందు దండములను, రాళ్లను, కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి. అజామిళుడు తనను దీసుకుని పోవచ్చిన యమదూతలను జూచి భయపడి పుత్రస్నేహముచేత దూరమందాటలోనున్న కుమారుని నారాయణ, నారాయణాయని పిలిచెను. ఆ పిలుచునప్పుడు భయముచేత దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణాయని పలుమారులు పిలిచెను. రాజా దైన్యముతోగూడి నారాయణ నామసంకీర్తనమును మరణకాలమందు అజామిళుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రావెరచి దూరముగా పోయి భయముతో నుండిరి. అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను జూచి ఓయి, ఈ అజామిళుడు మావాడుగాని మీవాడుగాడని పలికిరి. రాజా ఆ విష్ణుదూతలు పద్మములవలె విశాలములైన నేత్రములు గలవారును, పచ్చని పట్టుబట్టలను ధరించినవారును, పద్మమాలాలంకృతులను, కిరీటవంతులును, కుండలధారులను, మంచి మాలికలు, వస్త్రములు, ఆభరణములు గలవారును, 4 చేతులు గలవారును, సుందర దేవులును, శంఖచక్రములను ధరించినవారును, తమ కాంతిచేత దేశమంతయు ప్రకాశింపజేయువారును అయుండిరి. ఇట్టి విష్ణుదూతలను జూచి యమదూతలు ఇట్లనిరి, మీరు ఎవ్వరు? కిన్నరులా? సిద్ధులా? చారణులా? దేవతలా? అని యడుగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామిళుని తమ పుష్పక విమానము ఎక్కించు కుని తమ లోకమునకు తీసుకుని పోవు కోర్కి గలవారే ఇట్లు పలికిరి.